హన్మకొండలోని సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కాలేజ్ ఆధ్వర్యంలో డ్రగ్స్ వ్యతిరేక ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహం నుంచి కాలేజీ కూడలి వరకు నిర్వహించిన ఈ ర్యాలీలో విద్యార్థులు డ్రగ్స్ వినాశనం చేస్తాయి, సంస్కృతి చైతన్యాన్ని కలిగిస్తోంది అని నినాదించారు. ఇక కళాశాల ప్రిన్సిపల్ రాజశ్రీరెడ్డి మాట్లాడుతూ మత్తు పదార్థాలకు అలవాటు పడడం వ్యక్తిగత సమస్య మాత్రమే కాదని అది సమాజాన్ని కుంగతీసే సామాజిక సమస్య అని పేర్కొన్నారు. డ్రగ్స్ యువత భవిష్యత్తును, ఆరోగ్యాన్ని మరియు కుటుంబ జీవితాన్ని నాశనం చేస్తున్నాయని చెప్పారు. ఈ ర్యాలీ ఎందుకు చేస్తున్నామంటే ఒక అవేర్నెస్ తీసుకురావడానికి డ్రగ్స్ గురించి. సో ట్రెడిషన్ స్పీక్స్ అని చెప్తున్నాం. మన మూలాలను ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. ఈ రోజున చాలా మంది యువత ఈ డ్రగ్స్ కి అలవాటు పడి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. డ్రగ్స్ అనేది ఒక ఆల్టర్నేటివ్ గా తీసుకుంటున్నారు. ఏంటంటే ఒత్తిడి కానీ లోన్లీనెస్ నుంచి అవాయిడ్ చేయడానికి డ్రగ్స్ అనేవి ఒక ఉపశమనం లాగా చేసుకుంటున్నారు. కాకపోతే ఇది ఎంతైనా వాళ్ళకు ఓన్లీ ఒక పాజ్ లాంటిది మాత్రమే. ఇది పూర్తిగా వాళ్ళ సమస్యని నిర్మూలించడం, ఓన్లీ ఒక కొంత టెంపరీగా వాళ్ళకు ఒక రిలీఫ్ అనేది వస్తుందని అనుకుంటున్నారు. దాంతో చాలా మంది వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇప్పుడు విద్య నుంచి మేము ఎందుకు చేస్తున్నామంటే ఇప్పుడు వరంగల్